హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు ఓసిడి గురించి వివరిస్తాను. ఓసిడి అనేది తరచుగా మనం చూసే మానసిక సమస్యలో ముఖ్యమైనది. చాలామందికి పేషెంట్లు ఇది మనం గమనించవచ్చు. ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందిలో ఇది ఎక్కువైంది. ఉన్న వాళ్ళలో ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్కువైంది, లేదా కొత్త వాళ్ళలో డెవలప్ అయింది. దీని లక్షణాలు ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాని గురించి నేను మీకు వివరిస్తాను. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో దీని ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటంటే ఇందాక అన్నట్టుగా కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా జెనెటికల్ కాజెస్ ఉంటాయి. అంటే తల్లిదండ్రుల్లో లేకపోతే దగ్గర బంధువుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే వాళ్ళకి ఓసిడి రావడం జరుగుతుంది. ముఖ్యంగా సెరటోనిన్ అనే రసాయనం తగ్గటం మూలాన ఈ ఓసిడి అనేది డెవలప్ అవుతుంది. ఇంకా ఏంటంటే చిన్నతనంలో కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్కి లోనైనప్పుడు ఈ వీళ్ళకి ఓసిడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మగవాళ్ళు ఆడవాళ్ళలో ఇద్దరిలో ఉంటుంది. సుమారు 1-3%, 100 మందిలో తీసుకుంటే ప్రతి 1-3 వరకు ఈ ఓసిడి ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దీని లక్షణాలు ఏంటి, దాని గురించి మీకు వివరిస్తాను. ఓసిడిలో ఇందాక చెప్పినట్టు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే పేషెంట్కి అబ్సెషన్స్ ఉండొచ్చు, లేదా కంపల్షన్స్ ఉండొచ్చు, లేదా రెండూ ఉండొచ్చు. అబ్సెషన్ అంటే ఏంటి, పేషెంట్ ఏం చెప్తా అంటే వద్దనుకున్న పదే పదే ఆలోచనలు మనసులోకి వస్తున్నాయి అంటారు. సో ఇవి ఆలోచనలు అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, ఇంపల్సెస్ అవ్వచ్చు. అవేంటంటే ముఖ్యంగా ఫియర్ ఆఫ్ కంటామినేషన్ అంటాం. అంటే పేషెంట్ తరచుగా ఏం చెప్తారంటే శుభ్రంగా లేదు, ఏదైనా తగిలినా కూడా ముట్టుకున్నా కూడా నాకేదో క్రిములు అంటుకుంటాయి, నాకేదో ఇబ్బంది కలుగుద్ది, నాకేదో జబ్బులు వస్తాయని చెప్పేసి పదే పదే ఆ యాంగ్జైటీకి లోన్ అవుతారు. ఆ యాంగ్జైటీకి లోన్ అయ్యి ఏం చేస్తారంటే వెళ్ళిపోయి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. సో ఆ యాంగ్జైటీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చేయి కడుక్కుంటే, నాకు శుభ్రం చేసుకుంటే యాంగ్జైటీ తగ్గుతుందని అనిపిస్తుంది. సో పదే పదే అలా చేతులు శుభ్రం లేదు, ఏదైనా ఇబ్బంది అన్నప్పుడల్లా వాళ్ళకి టెన్షన్ వచ్చేసి ఆ చేతులు కడగటం అనేది చేస్తుంటారు. సో వాళ్ళకు వచ్చిన యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడానికి చేసే బిహేవియర్ని మనం కంపల్షన్స్ అంటాం. సో ఫియర్ ఆఫ్ కంటామినేషన్ అనేది ముఖ్యమైన అబ్సెషన్. దాంతోపాటు కొంతమందికి ఏంటంటే పెథలాజికల్ డౌట్ అంటాం. ఉదాహరణకి ఏంటంటే తాళం వేసామా లేదా, రాత్రిపూట పడుకునేటప్పుడు తాళాలు వేసి వచ్చి పడుకుంటారు, కానీ మళ్ళీ మళ్ళీ పదే పదే వెళ్ళి చెక్ చేస్తుంటారు, వేసానా లేదా. వాళ్ళు వెళ్ళి చూస్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు వెళ్ళి చెక్ చేయమంటారు, లేకపోతే గ్యాస్ కట్టేసానా లేదా, లైట్ ఆఫ్ వేసానా లేదా, బైక్కి నన్ను లాక్ చేసి మళ్ళీ ఇంట్లో తెచ్చానా లేదా. వాళ్ళు చూసి చెక్ చేసినా కూడా డౌట్తో మళ్ళీ మళ్ళీ వెళ్ళి చెక్ చేయటం, చూడమని చెప్పటం, వాళ్ళు చూడటమే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా చూడమంటాం, చెక్ చేయమంటాం. అది ఎన్నిసార్లు అనేది వాళ్ళకి లెక్క ఉండకపోవచ్చు. ఒక్కోసారి కొంతమంది 4-5 సార్లు చేస్తారు, కొంతమంది వాళ్ళ మనసులో ఒక స్పెసిఫిక్ నెంబర్ అనేది ఉంటుంది, అన్నిసార్లు చేయమని అడుగుతుంటారు. ఈ ఫియర్ ఆఫ్ కంటామినేషన్, పెథలాజికల్ డౌట్తో పాటు కొంతమందికి సెక్షువల్ థాట్స్ ఆర్ బ్లాస్ఫీమస్ థాట్స్ అంటారు. చాలా మందికి ఏంటంటే దగ్గర వాళ్ళ మీద, అంటే ఉదాహరణకి ఆడవాళ్ళు అనుకోండి మగవాళ్ళ మీద అసభ్య ఆలోచనలు రావటం, లేదా మగవాళ్ళు అనుకోండి ఆడవాళ్ళ మీద బ్యాడ్ థాట్స్ రావటం. వాళ్ళకి ఇంటెన్షనల్గా ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కొన్నిసార్లు దగ్గర వాళ్ళ మీద కూడా ఇలాంటివి వస్తుంటాయి. అంటే సొంత అక్క చెల్లి వాళ్ళ మీద కూడా చెడు ఆలోచనలు వస్తాయి. కొంతమంది వాళ్ళని ఫేస్ చేయాలన్నా కూడా భయపడుతుంటారు, అవాయిడ్ చేస్తుంటారు, ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి, ఏమైంది నాకు ఎందుకు ఇట్లా వస్తుంది, నేను ఏం తప్పు చేశాను, అలాంటి భావనకు లోనవుతారు. కొంతమందికి ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు దేవుడి మీద వ్యతిరేక ఆలోచనలు, దేవుడిని తిడుతున్నట్టు, దేవుడిని ఏదైనా బూతు మాట అన్నట్టు అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ గుడికి వెళ్ళడం అనేది మానేస్తుంటారు. సో ఇవి బ్లాస్ఫేమస్ థాట్స్ ఆర్ సెక్షువల్ థాట్. ఇంకొంతమందిలో ఏంటంటే సిమ్మెట్రీ, అంటే ఒక వస్తువు ఒక దగ్గర ఉండాలి, ఆర్డర్లో ఉండాలి, నీట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. అది అలా ఉండనట్లయితే వాళ్ళు వెంటనే డిస్టర్బ్ అయిపోతారు. దాన్ని మళ్ళీ సరి చేసేంత వరకు వాళ్ళు స్థిమితంగా ఉండలేరు. సో ఇవి కామన్గా చూసే అబ్సెషన్స్. సో ఇవి కాకుండా కొంతమందికి ఏంటంటే అగ్రెసివ్ అబ్సెషన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే సడన్గా నలుగురిలో ఉన్నప్పుడు ఎవరినైనా అరిచేస్తానేమో, కొట్టేస్తానేమో, లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కనిపించినప్పుడు పొరపాటున ఎవరినైనా పొడి చేస్తానేమో, నాకు నేను ఏదైనా హాని చేసుకుంటానేమో. కొంతమందికి ఏంటంటే చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పొరపాటు నేనేమో నిసిరేస్తానేమో, పడేస్తానేమో. వాళ్ళకి కావాలని చేయాలని ఉండదు, కానీ వాళ్ళ ప్రమేయం లేకుండా ఇలాంటి ఆలోచనలు వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. సో దానివల్ల వచ్చిన యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు కంపల్షన్లోకి ఇన్వాల్వ్ అవుతారు. ఇవి కామన్గా మనం చూసే అబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్. కొంతమందికి ఏంటంటే ఈ పని ఇన్నిసార్లు చేయాలి, ఇందాక చెప్పినట్టు స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండొచ్చు, అది 10 సార్లు అవ్వచ్చు, 15 సార్లు అవ్వచ్చు. అవి వాళ్ళకి ఏంటంటే అన్నిసార్లు చేసేంత వరకు వాళ్ళకి తృప్తి ఉండదు. కొంతమంది ఏంటంటే స్నానానికి వెళ్ళినప్పుడు లేకపోతే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చాలాసేపు గడుపుతుంటారు, కడిగిందే కడుగుతుంటారు. కామన్గా చెప్పేది ఏంటంటే అంట్లో ఇది తోముతూనే ఉంటుందండి, ఎక్కువసేపు తోముతుందండి, ఆగదండి, నీళ్ళన్నీ వేస్ట్ చేస్తుందండి, చేయాల్సిన పనులు చాలా ఉన్నా కూడా అవి పట్టించుకోదు, ఈ పనులు చేస్తూనే ఉంటుందండి అని చెప్తుంటారు. సో ఇలాంటి లక్షణాలు ఒక 2 వారాలు అంతకంటే పైన ఉన్నప్పుడు మనం ఓసిడి అని గుర్తిస్తాం. సో ఇది చాలామంది
ఈలో చూస్తుంటాం. కొంతమంది ఏంటంటే కొద్దిపాటి లక్షణాలు ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువగా ఇబ్బంది పడటం, లేపోతే వాళ్ళు ఆ పని ఇంట్లో పని చేయలేకపోవటం, లేపోతే దానివల్ల వాళ్ళు సఫర్ అవుతూ, ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవుతున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళ శుభ్రత చూసుకోకుండా ఇంకా పక్కన వాళ్ళని కూడా నువ్వు కూడా నీట్‌గా ఉండు, ఇంకోటి చేతులు కడుగు, అన్ని సార్లు కడుగు, ఇన్ని సార్లు కడుగు వాళ్ళు చెప్తుంటారు. సో, ఇది ఒక ఓసీడీ అనేది ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్. దాన్ని మందులతో కంట్రోల్ చేయొచ్చు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దాని ట్రీట్మెంట్‌లో మార్గాలేంటనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాం.